గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. ముందుగా ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ తర్వాత టెట్కి ప్రిపేర్ అయ్యేటటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వీరు ఖచ్చితంగా మంచి మార్కులు స్కోర్ చేయాలంటే మెథడాలజీ చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్టు. సో కాబట్టి మెథడాలజీలో అతి క్లిష్టమైనటువంటి బాగా కష్టమైనటువంటి అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉన్నటువంటి ఈ బోధనా లక్ష్యాలు స్పష్టీకరణలు అనేటటువంటిది చాలా ముఖ్యమైనది. సో కాబట్టి ఇక్కడ నేను చెప్పేటటువంటి ఈ బోధనా లక్ష్యాలు స్పష్టీకరణలు అనేవి జనరలైజేషన్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా ఇక్కడ రూపొందించడం జరిగింది. ఎస్జిటి తర్వాత స్కూల్ అసిస్టెంట్ టెట్కి ప్రిపేర్ అయ్యేటటువంటి మిత్రులందరూ కూడా అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఇక్కడ తయారు చేయడం జరిగింది. సో మీరు దీని ఫాలో అయ్యి కొన్ని ప్రాక్టీస్ వీటిని చేసినట్లయితే మీరు 100% మీరు దీంట్లో మార్కులు స్కోర్ చేయగలుగుతారు. సో కాబట్టి మనం లేట్ లేకుండా టాపిక్ లోకి వెళదాం. చూడండి, మనకి ఓవరాల్ గా లక్ష్యాలు స్పష్టీకరణలు తీసుకున్నట్లయితే ఇది మనకి సెకండ్ టాపిక్. దీంట్లో బోధనా లక్ష్యాలు స్పష్టీకరణలో గతంలో ఒక లెసన్ నేర్చుకోవడం జరిగింది. సో కాబట్టి దీంట్లో మళ్ళీ తర్వాత సెకండ్ పార్ట్ మనకి జ్ఞానం, అంటే ఈ లక్ష్యాలు స్పష్టీకరణలో ఎన్ని లక్ష్యాలు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి స్పష్టీకరణలు ఏంటి అనేది ఒక్కొక్క లక్ష్యాన్ని గురించి మనం డీటెయిల్ గా నేర్చుకున్నాం. సో ఈ రోజు ఏంటంటే జ్ఞానానికి సంబంధించినటువంటి లక్ష్యం అనేది ఎట్లా ఉంటుంది అనే దాని గురించి చూద్దాం. చూడండి, జ్ఞానం అనేది ఏంటంటే జ్ఞానాత్మక రంగం. ఓకే, జ్ఞానాత్మక రంగంలో మనం ఫస్ట్ తీసుకునేటటువంటిది ఏంటంటే జ్ఞానం. సో ఈ జ్ఞానం తీసుకున్నట్లయితే జ్ఞానం అనేటటువంటి లక్ష్యంలో ఇదేంటి అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్తుంది ఇది. ఓకే, ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పేటటువంటి లక్ష్యం ఏది అంటే జ్ఞానము. ఓకే, నెక్స్ట్ పాఠ్యాంశంలో ఉన్నటువంటి నూతన పదాలు కానీ సూత్రాలు కానీ పేర్లు కానీ యథార్థాలు కానీ తేదీలు కానీ భావనలు కానీ వీటన్నిటిని కూడా వివరించేది ఏది అంటే జ్ఞాన రంగము. ఓకే, జ్ఞాన రంగంలో ఉన్నటువంటి జ్ఞానం అనేటటువంటిది ఇది. ఓకే, ఉన్నది ఉన్నట్లుగా చెబుతుంది ఇది. ఓకే, మనకి జ్ఞానాత్మక రంగంలో మొట్టమొదటిది జ్ఞానం అని చెప్పాం. ఓకే, జ్ఞానాత్మక రంగం తీసుకుంటే జ్ఞానము, అవగాహన, ఓకే, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం అని చెప్పాం. సో కాబట్టి ఈ జ్ఞానాత్మక రంగంలో ఉన్నటువంటి మొట్టమొదటి జ్ఞానం ఏది అంటే ఓకే, మొదటి లక్ష్యం ఏంటి అంటే జ్ఞానం. సో కాబట్టి ఈ మొదటి లక్ష్యమైనటువంటి జ్ఞానాన్ని గురించి నేర్చుకున్నాం. మరి జ్ఞానం అనేటటువంటి లక్ష్యం తీసుకున్నట్లయితే ఇది ఏం చేస్తుందంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్తుంది. ఓకే, మరి దీన్ని మనం ఎలాంటి అవగాహన చేసుకుని కానీ లేకపోతే అర్థం చేసుకుని చెప్పడం కానీ లేకపోతే విశ్లేషణ సంశ్లేషణ చేసి చెప్పడం కానీ లేకుండా డైరెక్ట్ గా ఒక విషయాన్ని మనం ఉన్నది ఉన్నట్లుగా చెప్తే అది జ్ఞానానికి సంబంధించినటువంటి లక్ష్యము. పాఠ్యాంశంలో వచ్చే నూతన పదాలు కానివ్వండి, లేకపోతే ఇంకా పేర్లు కానివ్వండి, సూత్రాలు కానివ్వండి, ఇంకా యథార్థాలు కానివ్వండి, తేదీలు కానివ్వండి, భావనలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి జ్ఞానానికి సంబంధించినటువంటి లక్ష్యం కిందకి రావటం జరుగుతుంది. మరి ప్రజ్ఞకు సంబంధించినటువంటి ఏకైక లక్ష్యం ఏది అంటే జ్ఞానము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ప్రజ్ఞకు సంబంధించినటువంటి ఏకైక లక్ష్యం ఏది అంటే జ్ఞానము. మరి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే చూడండి, జ్ఞానానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఎట్లా ఉంటాయి అంటే మనకి ఏదైనా ఒక ప్రశ్న తీసుకున్నప్పుడు ఆ ప్రశ్న చివరిలో ఉండేటటువంటి మనకు కొన్ని పదాలు ఉంటాయి. ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, అంటే ఏమిటి అనేటటువంటి పదాలు ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ కూడా చాలా మంచిగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనకు ఇచ్చినటువంటి ప్రశ్నలో ఆ ప్రశ్న చివరి ఉండేటటువంటి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, కొన్ని పదాలు. ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, అంటే ఏమిటి అనేటటువంటి పదాలు ఎక్కడైతే కనిపించాయో ఆ ప్రశ్న అనేది దేనికి సంబంధించిందంటే జ్ఞాన రంగానికి సంబంధించినటువంటి, అంటే జ్ఞాన రంగంలో ఉన్నటువంటి జ్ఞానం అనేటటువంటి లక్ష్యానికి సంబంధించినటువంటి ప్రశ్న. మరి దీనికి స్పష్టీకరణ ఏంటి అంటే 2 స్పష్టీకరణలు ఉంటాయి. ఓకే, జ్ఞానం అనేటటువంటి ఈ లక్ష్యంలో 2 స్పష్టీకరణలు ఉంటాయి. అవేంటి అంటే గుర్తించటం, జ్ఞప్తికి తెచ్చుకోవటం. ఓకే, గుర్తించడం అంటే ఏంటి? జనరల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఉపాధ్యాయుడు ఒక పాఠాన్ని చెప్పాడు. పాఠం చెప్పిన తర్వాత విద్యార్థికి అర్థమైందా లేదో తెలుసుకోవడం కోసం ఏం చేశాడంటే కొన్ని బిట్లు ఇచ్చాడు. ఓకే, మరి అక్కడ బిట్లు ఇచ్చినప్పుడు విద్యార్థి ఏం చేశాడంటే ఉన్నటువంటి మల్టిపుల్ చాయిస్ లో ఉన్నటువంటి 4 ఆప్షన్స్ చూసి సరైనటువంటి దాన్ని ఎంచుకోవడం జరిగింది. సో కాబట్టి ఇట్లా దాన్ని ఏంటంటే గుర్తించడం అంటారు. దీన్ని మల్టిపుల్ చాయిస్ బిట్లన్నీ కూడా మనకి గుర్తించేటటువంటి స్పష్టీకరణ కిందకు వస్తాయి. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు లేదా మల్టిపుల్ చాయిస్ సంబంధించినటువంటి క్వశ్చన్లు అన్ని కూడా మనకి ఏ స్పష్టీకరణ కిందకు వస్తాయంటే గుర్తించడం అనేటటువంటి స్పష్టీకరణ కిందకు వస్తాయి. నెక్స్ట్ మరి జ్ఞప్తికి తెచ్చుకోవడం అనేటటువంటి ఏంటి అంటే ఖాళీలు. ఓకే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానివ్వండి, లేకపోతే ఒక వాక్యంలో అడిగేటటువంటి ప్రశ్నలు ఉంటాయి కదా, ఎవరు, ఏమిటి, ఎక్కడ, ఓకే, అంటే ఏమిటి, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మనకి జ్ఞప్తికి తెచ్చుకునేటటువంటి క్వశ్చన్ల కిందకు వస్తాయి. గుర్తించడం అంటే డైరెక్ట్ గా మనం మల్టిపుల్ చాయిస్ బిట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి గుర్తించడం అనేటటువంటి
స్పష్టీకరణ కిందకు వస్తాయి. ఓకే, ఇప్పుడు మనం వీటిని గురించి చూద్దాం. జ్ఞప్తికి తెచ్చుకునేవి ఏవి, తర్వాత గుర్తించేవి ఏవి అనేవి మనం ఇక్కడ చూద్దాం. చూడండి, జ్ఞప్తికి తెచ్చుకునేటటువంటి ప్రశ్న తీసుకున్నట్లయితే చూడండి, మనకి రాంబస్ వైశాల్యము డాష్, ఆక్సిజన్ అణుభారము డాష్, లోతైనటువంటి సరస్సు డాష్. సో ఇక్కడ రక్త వర్గాలను విభజించినటువంటిది డాష్. సో ఇక్కడ మనకి ఏంటి, జ్ఞప్తికి తెచ్చుకోవటం అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నకి మనం కేవలం ఒక పదంలో గాని ఒక వాక్యంలో గాని ఆలోచించి సమాధానం చెప్తాం. అంటే వీటిని జ్ఞప్తికి తెచ్చుకొని చెప్పేటటువంటి ప్రశ్నలు ఇవి. సో ఇక్కడ ఆప్షన్ అనేది మనకి లేదు, డైరెక్ట్ గా ఒక క్వశ్చన్ కి ఒక పదం గాని ఒక వాక్యంలో గాని మన ఆన్సర్ అనేది జ్ఞప్తికి తెచ్చుకొని చెప్తాం. సో దీన్ని జ్ఞప్తికి తెచ్చుకునేటటువంటి ప్రశ్నలు అంటారు. ఓకే, అంటే ఖాళీలు. తర్వాత ఇంకోటి చూడండి, మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది, స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే మనకి 1947లో వచ్చింది. సో కాబట్టి ఇట్లా ఒక ప్రశ్నకి ఒక పదాన్ని ఉపయోగించి సమాధానం చెప్పాడు ఎప్పుడు. ఓకే, తర్వాత భారత్లో మొదటి ప్రధానమంత్రి ఎవరు, కిరణజన సంయోక్రి అంటే ఏమిటి, ఉపఖండం అంటే ఏమిటి, హర్ష చరిత్ర గ్రంథాన్ని ఎవరు రచించారు. ఓకే, సో కాబట్టి మనకి ఇచ్చినటువంటి ప్రశ్నలో ఏముండాలి, అట్లా ఖాళీలు కానీ లేకపోతే ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, అంటే ఏమిటి, ఇలాంటి ప్రశ్నలు వచ్చినట్లయితే ఆ ప్రశ్నలన్నీ కూడా మనకి దేనికి సంబంధించినవి అంటే జ్ఞప్తికి తెచ్చుకునేటటువంటి ప్రశ్నలు. ఓకే, సో గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏంటి, జ్ఞానంలో ఉన్నటువంటి లక్ష్యంలో మనకి రెండు స్పష్టీకరణలు నేను చెప్పాం, జ్ఞప్తికి తెచ్చుకోవటం, గుర్తించడం. మరి జ్ఞప్తికి తెచ్చుకునే దాంట్లో ఖాళీలు, ఓకే, దాని తర్వాత ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, అంటే ఏమిటి, ఎందుకు, ఇలాంటి ప్రశ్నలు ఇవన్నీ ఉన్నట్లయితే ఇవన్నీ కూడా జ్ఞప్తికి తెచ్చుకునేటటువంటి స్పష్టీకరణకు సంబంధించినవి. నెక్స్ట్ ఇంకొక స్పష్టీకరణ, జ్ఞానం అనేటటువంటి లక్ష్యంలో ఒకటి జ్ఞప్తికి తెచ్చుకోవడం అని చెప్పాము, రెండోది గుర్తించడం అని చెప్పాము. మరి గుర్తించడం తీసుకోండి, ఈ గుర్తించడం అనేటటువంటి ఈ స్పష్టీకరణ తీసుకున్నట్లయితే మనకి ఇవన్నీ కూడా గుర్తించడంలో మల్టిపుల్ చాయిస్ బిట్స్ ఉంటాయి దీంట్లో. అంటే 4 ఆప్షన్స్ అక్కడే ఉంటాయి. ఆ 4 ఆప్షన్స్ లో సరైనటువంటి ఆప్షన్ మనం ఇక్కడ ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. దీన్ని గుర్తించడం అంటారు. ఓకే, సో ఇక్కడ జ్ఞప్తి తెచ్చుకోవడం కానీ గుర్తించడం కానీ మనం దీన్ని డైరెక్ట్ గా ఉన్నట్లుగా మనం ఆన్సర్ చెప్పడం జరుగుతుంది. ఓకే, దీనికి ఆన్సర్ చేయాలంటే మనం ఏదైనా అవగాహన చేసుకోవటం కానీ లేకపోతే అప్లికేషన్ టైప్ లో ఆలోచించి చెప్పడం కానీ ఏముండదు. ఓకే, డైరెక్ట్ గా ఆ క్వశ్చన్ కి ఆన్సర్ మనం ఇక్కడ గుర్తు తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఈ గుర్తించడం తీసుకుంటే దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ తీసుకుంటే ఆవర్తన సంకలనం అంటే ఏమిటి, గుణకారము, భాగహారము, సంకలనము, వ్యవకలనం. సో వీటిలో సరైనటువంటి ఆప్షన్ మనం ఇక్కడ ఎంపిక చేసుకోవాలి. a+b² సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ 4 ఆప్షన్లు సరైనటువంటి దాన్ని మనం ఎంపిక చేసుకోవడం లేకపోతే గుర్తించడం చేయాలి. నెక్స్ట్, అతిపెద్ద ఖండం ఏది, ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, అమెరికా. సో ఇట్లా మనకి 4 ఆప్షన్స్ లో సరైనటువంటి దాన్ని మనం గుర్తించాలి. నెక్స్ట్, దీన్ని తీసుకున్నట్లయితే విద్యార్థి నేర్చుకోవడానికి మొదట చేసేటటువంటి పని అనేది జ్ఞాన లక్ష్యము. సో ఫస్ట్ ఒక విద్యార్థి ఏదైనా చెప్పినప్పుడు అది నేర్చుకోవడానికి అతను ప్రయత్నం చేసినట్లయితే అతను మొట్టమొదట చేసేటటువంటి పని ఏంటి అంటే ఈ జ్ఞాన లక్ష్యాన్ని ఉపయోగించడం. ఓకే, ఒక విషయాన్ని నేర్చుకోవడానికి మొట్టమొదటిసారిగా చేసేటటువంటి విద్యార్థి చేసే పని ఏది అంటే అది దేని కిందకి వస్తుందంటే అది జ్ఞాన లక్ష్యాన్ని కిందకి రావడం జరుగుతుంది. మరి ఈ జ్ఞాన రంగంలో మనం ఎట్లాంటి క్వశ్చన్ తీసుకుంటామంటే చూడండి, ఒక పదంలో గాని ఒక వాక్యంలో గాని సమాధానం చేసి ఇతర సమాధానాలు లేనటువంటి నిర్దిష్టమైనటువంటి సమాధాన ప్రశ్నల్ని జ్ఞాన రంగంలో ఉన్నటువంటి ప్రశ్నలుగా చెప్పవచ్చు. ఓకే, అంటే మనకి ఆన్సర్ అనేది ఒక పదంలో గాని ఒక వాక్యంలో గాని సమాధానం ఉంటుంది, తర్వాత ఇతర సమాధానాలు లేనటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రశ్న. సో దీన్ని మనం జ్ఞాన రంగం కిందకి తీసుకురావడం జరుగుతుంది. జ్ఞాన రంగంలో ఉన్నటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి లక్ష్యం. సో కాబట్టి ఈ విధంగా మనకి క్వశ్చన్లు అనేవి జ్ఞాన రంగంలో ఉన్నటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి లక్ష్యము దాని యొక్క స్పష్టీకరణలు అనేవి మీకు ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ టాపిక్ ఆ టాపిక్ ఏ రోజు ఆ రోజు మీరు ఈజీగా నేర్చుకున్నట్లయితే మీకు నెక్స్ట్ కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. సో కాబట్టి మనకి జ్ఞానాత్మక రంగంలో జ్ఞానము, ఓకే,
అవగాహన, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం ఇలాంటివన్నీ ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటిది ఒక టాపిక్ నేర్చుకున్నాం. అంటే ఏంటి, ఒక రంగంలో, జ్ఞానాత్మక రంగంలో మొదటి లక్ష్యమైనటువంటి జ్ఞానము, దాని గురించి నేర్చుకున్నాం. తర్వాత మనం అవగాహన గురించి నేర్చుకున్నాం. సో మరి ఇప్పుడు ఈ జ్ఞానం గురించి మనం నేర్చుకున్నాం కాబట్టి జ్ఞానంలో మనకి ఏంటి 2 స్పష్టీకరణలు ఉన్నాయి. అవేంటి అంటే జ్ఞప్తి తెచ్చుకోవటం, గుర్తించడం. జ్ఞప్తి తెచ్చుకోవటంలో మనకి ఖాళీలు, తర్వాత ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఏమిటి, సో ఇలాంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది ఎగ్జామ్ లో. తర్వాత మరి గుర్తించుట అనేటటువంటి ప్రశ్న ఏ విధంగా గుర్తించాలి అంటే అక్కడ మనకి మల్టిపుల్ చాయిస్ ఆప్షన్ లో ఉన్నటువంటి క్వశ్చన్ ఉంటే అది గుర్తించడం కిందకు వస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కొన్ని క్వశ్చన్లు తీసుకుందాం. ఓకే, మీకు ఎగ్జామ్ లో అడిగేటటువంటి ప్రశ్నలు అనేవి ఎట్లా ఉంటాయంటే చూడండి, రాంబస్ వైశాల్యము డాష్, ఇది ప్రశ్న. ఈ ఇచ్చినటువంటి ఈ ప్రశ్న ఏ రంగానికి సంబంధించింది అంటే జ్ఞాన రంగానికి సంబంధించింది, లేకపోతే ఏ లక్ష్యానికి సంబంధించింది అంటే ఇది ఏ లక్ష్యానికి సంబంధించింది అంటే జ్ఞానం అనేటటువంటి లక్ష్యానికి సంబంధించింది. ఓకే, సో నెక్స్ట్ మరి ఈ రాంబస్ వైశాల్యం ఎంత అనేటటువంటి ఇచ్చినటువంటి ఈ ప్రశ్న ఈ జ్ఞానంలో ఉన్నటువంటి ఏ స్పష్టీకరణ అంటే జ్ఞప్తి తెచ్చుకోవటం, గుర్తించడం అని అడుగుతారు. సో కాబట్టి ఈ విధంగా ప్రతిదీ కూడా మీకు క్వశ్చన్ రూపంలో ఉంటుంది. సో కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు నేర్చుకుంటే చాలా ఈజీగా మీరు మార్కులు స్కోర్ చేయొచ్చు. ఆక్సిజన్ అణుభారం ఎంత? ఓకే, మరి ఆక్సిజన్ అణుభారము డాష్ అని ఇచ్చినప్పుడు ఈ ప్రశ్న ఇస్తారు ఎట్లా. ఓకే, ఆక్సిజన్ అణుభారము ఇట్లా ఇచ్చి ఈ ప్రశ్న అనేది ఏ రంగానికి సంబంధించింది అంటే ముందు రంగం అనేది జ్ఞాన రంగము, తర్వాత లక్ష్యం తీసుకుంటే జ్ఞానం అనేటటువంటి లక్ష్యము, తర్వాత స్పష్టీకరణ తీసుకుంటే అది ఏ స్పష్టీకరణ, జ్ఞప్తికి తెచ్చుకునేటటువంటి స్పష్టీకరణ. నెక్స్ట్ సోషల్ తీసుకున్నట్లయితే లోతైన సరస్సు డాష్, అతి లోతైన సరస్సు డాష్ అని ఇచ్చి ఈ ప్రశ్న అనేది ఏ రంగానికి సంబంధించింది, జ్ఞానాత్మక రంగానికి సంబంధించింది, ఏ లక్ష్యానికి సంబంధించింది, జ్ఞాన లక్ష్యానికి సంబంధించింది. ఓకే, ఏ స్పష్టీకరణకు చెందింది అంటే జ్ఞానం అనే లక్ష్యంలో ఏ స్పష్టీకరణకు చెందింది అంటే జ్ఞప్తికి తెచ్చుకోవటం అనేటటువంటి స్పష్టీకరణకు చెందింది. నెక్స్ట్ రక్త వర్గాల్ని విభజించింది డాష్ అని ఇస్తాను. ఓకే, ఎవరు వర్గీకరించారు అంటే డాష్ అని ఈ క్వశ్చన్ ఇచ్చి ఇది ఏ రంగానికి సంబంధించింది అంటే ముందు జ్ఞాన రంగానికి సంబంధించింది, ఏ లక్ష్యం అంటే జ్ఞాన లక్ష్యము, జ్ఞానంలో ఏ స్పష్టీకరణ అంటే జ్ఞప్తికి తెచ్చుకోవటం. నెక్స్ట్ మనకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది, ఈ క్వశ్చన్ ఎట్లా అడుగుతారు. ఓకే, ఈ క్వశ్చన్ ఇచ్చి ఇది ఏ రంగానికి సంబంధించింది, జ్ఞాన రంగము, ఏ లక్ష్యానికి సంబంధించింది, జ్ఞానం అనే లక్ష్యము, తర్వాత ఏ స్పష్టీకరణ అంటే జ్ఞప్తికి తెచ్చుకునేటటువంటి స్పష్టీకరణ, భారత మొదటి ప్రధాని ఎవరు, ఓకే ఇది ఏ రంగము, ఓకే తర్వాత ఏ లక్ష్యము, ఏ స్పష్టీకరణ, తర్వాత కిరణజన్య సమీకరణ అంటే ఏమిటి చెప్పే మన ఇక్కడ కోడ్స్ ఉన్నాయి మనకి, ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, అంటే ఏమిటి, ఇలాంటి పదాలు మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ లో ఉండి అతను క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఈజీగా దీనికి ఆన్సర్ చేయొచ్చు. ఉపఖండం అంటే ఏమిటి, ఇది ఏ రంగము, ఏ లక్ష్యము, లక్ష్యంలో ఏ స్పష్టీకరణ అడుగుతారు. హర్ష చరిత్ర గ్రంథము, ఇది ఏ రంగము, ఏ లక్ష్యము, వాళ్ళ జ్ఞానం అనే లక్ష్యంలో ఏ స్పష్టీకరణ. ఓకే, సో ఇది క్వశ్చన్. నెక్స్ట్ ఈ బిట్ ఇచ్చాడు, ఆవర్తన సంకలనం అనగా అని చెప్పి గుణకారము, భాగహారము, సంకలనము, వ్యాకలనం అని చెప్పి ఇక్కడ మీకు ఈ బిట్ ఇచ్చాడు. మరి ఈ ఇచ్చినటువంటి ప్రశ్న, ఈ ప్రశ్న అనేది ఏ రంగానికి సంబంధించింది అంటే జ్ఞాన రంగానికి సంబంధించింది, తర్వాత ఏ లక్ష్యానికి సంబంధించింది, జ్ఞాన లక్ష్యానికి సంబంధించింది. మరి ఈ జ్ఞానం అనేటటువంటి లక్ష్యంలో ఏ స్పష్టీకరణకు చెందింది అంటే గుర్తించుట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తించుట. తర్వాత a+b² డాష్ అనే 4 ఆప్షన్లు ఇచ్చి ఈ 4 ఆప్షన్లు ఇచ్చినటువంటి ఈ ప్రశ్న అనేది ఏ రంగానికి సంబంధించింది, జ్ఞాన రంగానికి సంబంధించింది. నెక్స్ట్ ఏ లక్ష్యానికి సంబంధించింది, జ్ఞానం అనే లక్ష్యానికి సంబంధించింది. జ్ఞానం అనే లక్ష్యంలో ఏ స్పష్టీకరణకు సంబంధించింది అంటే గుర్తించుట అనేటటువంటి స్పష్టీకరణకు సంబంధించింది. అతిపెద్ద ఖండాన్ని గుర్తించండి, ఇది ప్రశ్న. ఓకే, అతిపెద్ద ఖండాన్ని గుర్తించండి అంటే అక్కడ మీరు ఇక్కడ ఏ ఆప్షన్ పెట్టకూడదు, అర్థమవుతుందా. సో వాడు చాలా మంది ఏం చేస్తారంటే ఈ అతిపెద్ద ఖండాన్ని గుర్తించండి, ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, అమెరికా, వీటిలో సరైనటువంటి ఆప్షన్ ని అక్కడ మీరు గుర్తించడం కాదు.
దీని మీద ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఇచ్చిన క్వశ్చన్ అనేది మనకి క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ లాగా అడుగుతున్నాడు. సో కాబట్టి అతిపెద్ద ఖండం ఏది అనేటటువంటిది క్వశ్చన్ తీసుకున్నప్పుడు దీంట్లో ఏబిసిడి తీసి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ అతి పెద్దది ఆసియా అని తీసుకుపోయి ఏ అని పెడతారు అక్కడ. ఓకే, సో అది కాదు, మనం చేయాల్సింది ఏంటి అంటే వీడు ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్ అనేది దేనికి సంబంధించిందని ప్రశ్న అడిగేటప్పుడు మనం జాగ్రత్తగా అర్థం చేసుకుని ఆన్సర్ చేయాలి. సో అతిపెద్ద ఖండం ఏది అని ఇచ్చినప్పుడు 4 ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి ఈ క్వశ్చన్ ఇలాంటి ప్రశ్న అనేది ఏ రంగానికి సంబంధించింది అంటే జ్ఞాన రంగానికి సంబంధించింది. ఓకే, తర్వాత మళ్ళీ ఇది జ్ఞాన రంగంలో ఏ లక్ష్యానికి సంబంధించింది? నాలెడ్జ్, జ్ఞానానికి సంబంధించినటువంటి లక్ష్యము. మరి జ్ఞాన లక్ష్యంలో ఏ స్పష్టీకరణకు సంబంధించింది అని గ్రప్తి తెచ్చుకున్నట, గుర్తించుట, 2 ఏది కాదు. సో దీనికి ఆన్సర్ గుర్తుకు తెచ్చుకున్నట. ఓకే, సో తర్వాత విద్యార్థి నేర్చుకోవడానికి ప్రయత్నం చేసేటప్పుడు మొట్టమొదటిగా చేసేటటువంటి ఆ పని అనేటటువంటిది అది దేనికి సంబంధించింది అంటే జ్ఞాన లక్ష్యానికి సంబంధించింది. సో కాబట్టి ఇంతలో ఈ విధంగా మనకి క్వశ్చన్లు అనేవి బోధనా లక్ష్యాలు, స్పష్టీకరణకు సంబంధించినటువంటి దానిలో ఒక్కొక్క దాని గురించి మీకు బ్రీఫ్ గా పూర్తిగా అర్థమయ్యేటట్లు కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి క్వశ్చన్లు కూడా ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఇలాంటి వీడియోలు అనేవి మీకు అందరికి కూడా బాగా యూజ్ అవుతాయని ఆశిస్తున్నాను. సో కాబట్టి కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో మిత్రులు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ని ఆన్ లో ఉంచుకోండి. ఎప్పుడైతే వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. జై హింద్.